ప్రస్తుత రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి దొరికిన ఒక వెలకట్టలేని ఒక గొప్ప ఆయుధం. ఏ మాత్రం కూడా స్వార్థం లేని తన స్థాయిని పక్కన పెట్టి ప్రజల మధ్యలో తిరిగే ఒక గొప్ప నాయకుడు. ఒకవైపు డాక్టరేట్ చదివిన విద్యావేత్త, మరోవైపు సామాన్యుడిలా సైకిల్పై తిరిగే నాయకుడు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై గర్జించిన, శ్మశానంలో నిద్రించి నిరసన తెలిపిన అది ఆయనకే సొంతం. ఆయనే ఇంకెవరో కాదు, పాలకొల్లు రామన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక గొప్ప విద్యావేత్త. ఎంఏ ఎంఫిల్ పూర్తి చేసి పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి సాధించారు. అందుకే ఆయన ఏం మాట్లాడినా ఆయన మాటల్లో ఒక స్పష్టత, చేసే పనిలో ఒక విజన్ కనిపిస్తూ ఉంటుంది. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా రామానాయుడు గారు గెలిచారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఇప్పటివరకు కూడా రాలేదు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీసిన పాలకొల్లు పట్టణంలో మాత్రం తమ రామన్ననే గెలిపించుకున్నారు అక్కడి నియోజకవర్గ ప్రజలు. నియోజకవర్గంలో ముఖ్యంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఆయనకు వరుసగా మూడోసారి 2024లో కూడా ఘన విజయాన్ని అందించాయి. ఎంతలా అంటే పాలకొల్లు అంటేనే రామానాయుడు, రామానాయుడు అంటేనే పాలకొల్లు అనే విధంగా ఆయన పోటీలో ఉన్నారంటే ఆయనకు పోటీగా మరి ఏ ఇతర అభ్యర్థి పోటీ చేయడానికైనా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు పాలకొల్లు అయితే కొనసాగుతుంది. అది కేవలం ఆయన పనిచేసే తీరు, నలుగురితో కలిసే తత్వం వల్లే అక్కడ ప్రజలు ఆయనను అంత ఎత్తులో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆయన పోరాట శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే పాలకొల్లు శ్మశాన వాటిక అభివృద్ధి పనులు నిర్లక్ష్యం కావడంతో అధికారుల్లో చలనం తేవడానికి ఆయన ఏకంగా ఒకరోజు శ్మశానంలోనే నిద్రించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వస్తే మొకాళ్ళ లోతు నీళ్లలో దిగి ప్రజల కష్టాలను ఆయనే స్వయంగా చూసి వాటిని పరిష్కరించారు. అలాగే సైకిల్ యాత్ర ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే పెద్ద కాన్వాయ్ చుట్టూ గన్మెన్లు, భారీ హంగామా మధ్య తిరుగుతూ ఉంటారు. కానీ నిమ్మల రామానాయుడు గారు దానికి పూర్తి విరుద్ధమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎంతో సింపుల్గా ఉంటారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎవరు ప్రతి ఫంక్షన్లకు ఆహ్వానించిన కుల మత భేదం చూడకుండా వెళ్ళి వారిని ఆశీర్వదించి వస్తుంటారు నిమ్మల రామానాయుడు గారు. ఇందుకు గాని 2024లో కూటమి ప్రభుత్వంలో ఆయనకు అత్యంత కీలకమైన జల వనరుల శాఖను ఈ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, సాగునీటి కాలువలను బాగు చేయటం ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద లక్ష్యం. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన పనులను స్పీడప్ చేయడం మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పదవి వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఒకేలా ఉండే నిరాడంబర నాయకుడు నిమ్మల రామానాయుడు గారు ఒక మంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఎలాంటి మేలు చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.